ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 15 నుండి ఏప్రిల్ 30 వరకు జరిగే ధర్మ సమాజ్ పార్టీ మొదటి ప్లీనరీ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ నాయకుడు విజయ రామరాజు పిలుపునిచ్చారు. ధర్మ సమాజ్ పార్టీ డిఎస్పీ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పబ్లిక్ క్లబ్లో కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ నాయకుడు విజయ రామరాజు మాట్లాడుతూ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 15 నుండి ఏప్రిల్ 30 వరకు 45 రోజుల పీడిత ప్రజల విముక్తి ప్రదాతలు జన్మదిన ఉత్సవాలు ధర్మ సమాజ్ పార్టీ మొదటి ప్లీనరీ కార్యక్రమాలను గ్రామాన మండల జిల్లా కేంద్రాలలో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మన దేశంలో మన తెలంగాణలో 90% ప్రజలు వేల ఏళ్లుగా కుల వ్యవస్థ కారణంగా అణిచివేతకు, పీడనకు, వివక్షకు గురై విద్యకు, భూమికి, సంపదకు, రాజ్యాధికారానికి దూరమై దుర్భరంగా బ్రతుకుతూ తరతరాలుగా తమ జీవితాన్ని కోల్పోయారని తెలిపారు. అలాంటి ప్రజల బాధల నుండి విముక్తి కల్పించడానికి ఆ పీడిత సమాజం నుండి విముక్తి ప్రదాతలు జన్మించారని, వారి జ్యోతిరావు పూలే, డాక్టర్ అంబేద్కర్, సాహు మహారాజ్, కాన్సీరాంలు వీరి సామాజిక రాజకీయ యుద్ధం వల్లనే నేడు 90% మన ప్రజలు భారత రాజ్యాంగం ద్వారా మానవ హక్కులు పొంది బ్రతుకుతున్నారని తెలిపారు. సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడిత ప్రజల విముక్తి ప్రదాతలైనటువంటి డాక్టర్ అంబేద్కర్, మన్యవర్ కాన్సీరాం, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, రమాబాయి అంబేద్కర్, ఛత్రపతి సాహు మహారాజ్, సమ్రాట్ అశోక చక్రవర్తి మహనీయుల జయంతోత్సవాలను మార్చి 15 నుంచి వెళ్ళి ఏప్రిల్ 30 వరకు 45 రోజుల పాటు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన మండల కేంద్రాల్లో జిల్లాలో బహిరంగ సభలతోని ఏప్రిల్ 30న తెలంగాణ రాష్ట్రంలో భారీ ప్లీనరీతోని ఈ యొక్క పీడిత ప్రజల విముక్తి ప్రదాతలైన జయంత్యోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మహనీయులు కలలు కన్న రాజ్యాన్ని నిర్మించడం కోసం విశారదన్ మహారాజు నాయకత్వంలో సామాజిక సాంస్కృతిక స్వశక్తి ఉద్యమాన్ని విశారదన్ మహారాజు గారు 14 సంవత్సరాల క్రితం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని 12,000 గ్రామాలలో తన స్వశక్తి సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా సామాజికంగా చైతన్యమవుతూ తన పని తను చేసుకుంటూ సమాజం కోసం సేవ చేసి ఒక ఉన్నతమైన రాజకీయ నాయకులను తీర్చిదిద్దినటువంటి ఒక కర్మాగారం ధర్మ సమాజ్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ప్రవీణ్ కుమార్ సారు విశారదన్ సార్ పైన వ్యక్తిగత విమర్శ చేయడం జరిగింది. ఈ వ్యక్తిగత విమర్శ మానుకొని మీరు వెంటనే ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలందరికీ మీరు బేజారత్తుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మేము రోబోలుగా తయారైన మాట ఆయన చెప్పే వాదం. మేము సిద్ధాంతం బేస్డ్ మీద పనిచేస్తుంటే కాన్సీరాం గారి పని విధానం మీద పనిచేస్తున్న కార్యకర్తలను పట్టుకొని మీరు అన్యాయంగా అక్రమంగా మీరు మాట్లాడటం అనేది మీ స్థాయికి తగదు. మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీరు బహుజన సమాజ్ పార్టీలోకి వచ్చిన తర్వాతకి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రశ్నపత్రాల పైన లీకేజ్ జరిగిందని చెప్పేసి టీఎస్పీఎస్సీ బోర్డును మొత్తం రద్దు చేయాలని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన మీరు పెద్ద ఎత్తున పోరాటం చేసిన మీరు మరి ఈ రోజు అదే టీఆర్ఎస్ ప్రభుత్వంతో అదే బీఆర్ఎస్ ప్రభుత్వంతో మీరు ఏ విధంగా పొత్తు పెట్టుకున్నారు? అంటే మీరు మాట్లాడిన మాటలు మొత్తం నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన మాటలు మొత్తం తప్పని నిరూపణ చేసుకున్నారా మీరు? అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి యావత్తు తెలంగాణ ప్రజానీకం ముందు మీరు పెట్టారు. అంటే ఈ రోజు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలకి అవినీతి జరిగిందని చెప్పిన మీరు ఇప్పుడు ఆ అవినీతిని మీరు సమర్థిస్తున్నారా? మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఏ విధంగా మరి ఆ నిరుద్యోగుల పైన అవినీతి జరిగిందని చెప్పేసి అది కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడిన మీరు ఏ విధంగా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నారో అదే విధంగా బహుజనవాదం పైన కొన్ని సంవత్సరాలుగా ప్రసారం చేస్తున్న విశారదన్ సార్ పైన మీరు వేసిన అనుచిత వ్యాఖ్యలు మీరు వెంటనే దానికి క్షమాపణ చెప్పాలి. ఆ మాటలను వెనక్కి తీసుకోకపోతే మాత్రానికి మీ మీద పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నామని చెప్పేసి ధర్మ సమాజ్ సూర్యాపేట జిల్లా తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం.